హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా జీవితం గురించి ఇప్పుడున్న పాప మంచిగానే ఉంది. ఆ తర్వాత రెండో ప్రెగ్నెన్సీ, మూడోది అంటే బాబు చనిపోయాడు కదా, మూడోది మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉన్నాను. అట్లాగే మా ఆడపడుచు కూడా నేను 20 రోజుల ముందు, తర్వాత ఆమె డెలివరీ డేటు రెండో పాపకని డాక్టర్ గారు ఇచ్చారు. ఇక 7వ నెల నుంచే మా అత్తయ్య గారు, నా కూతుర్ని పిలుచుకొచ్చుకోవాలి, నువ్వు మీ అక్కయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, నేను నా కూతుర్ని తీసుకొచ్చుకోవాలి, బరువు మీద బరువు ఉండకూడదు, నువ్వు వెళ్తే నా కూతుర్ని తెచ్చుకుంటాను అని రోజు చెప్తా ఉండేది. మా మామయ్య గారు, నువ్వు వెళ్ళొద్దమ్మా, ఉన్న దాంట్లో నేను మంచి చెడులు చూసుకుంటాను, ఆ పాపకు చూసినట్టు ఈ అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోతుంది, నేను పని అమ్మాయిని పెట్టి చేపిస్తాను అని మా మామయ్య గారు చెప్తారు. తను వెళ్ళిపోమంటుంది, తను ఉండమంటారు. ఏది ఏమైనా కూడా తన తల్లికి తన కూతురే కదా ముఖ్యం, కోడల్ని కాదు కదా. కోట్లు పెట్టి తెచ్చినా కూడా కోడలు కూతురు కాదు, అత్త తల్లి కాదు. ఇది జీవితంలో సామెతలు జరిగేవి అనిపించి మా అత్తయ్య వెళ్ళిపోమంటుంది, తను వద్దంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఏది ఏమైనా నేను వెళ్ళిపోదలుచుకున్నా. ఇంకా మా మరిదిని తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పాను. నువ్వు వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను, నాకు సంబంధం లేదని మా మామయ్య గారు కూడా నేను వెళ్ళిపోయిన 2 రోజు తను కూడా అలిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా పెద్ద అక్కయ్య వాళ్ళు, మా రెండో అక్కయ్య ఇద్దరు కలిసి రెండో డెలివరీ మళ్ళీ పాప పుట్టింది. 40 రోజుల దాకా మంచిగా చూసుకొని వాళ్ళ చేతనేంతలో చేసి చూసి పంపించారు నాకు. వచ్చిన తర్వాత మా మామయ్య గారు కూడా లేరు కదా, వెళ్ళిపోయారు కదా. ఇక ఇంట్లో ఖర్చులు, మంచి చెడులు ఏం చూడాలన్నా కూడా తనకు తప్ప తనకు అర్థమయ్యేది కాదు. మా వారికి ఆయనకేం తెలీదు. డబ్బులుంటే ఇచ్చేవాడు, లేకపోతే వెళ్ళిపోయారు బయటికి. ఇంకంతే తెలుసు ఆయనకు. ఇక పాపకు ఆ వాటరు, ఆ పాలు పడక, ఇవన్నీ పడక ఏమో పాపకు మోషన్స్, వామిటింగ్స్ మొదలైనవి. మా అత్తయ్య గారు, నేను హాస్పిటల్కి వెళ్తే, అమ్మ నువ్వు ఎన్నిసార్లు హాస్పిటల్ తిరిగినా కూడా ఈ పాపకు మోషన్స్ అవి తగ్గవు, మీ మామని తీసుకొచ్చుకుంటేనే 4 రోజులు ఉంటేనే మనం ఏదైనా అబ్జర్వ్ చేసి మెడిసిన్ ఇవ్వగలుగుతామని డాక్టర్ గారు చెప్పేశారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇక మా మామయ్య తెలిసిన వాళ్ళు ఎవరో డాక్టర్లో కలిసి, హాస్పిటల్లో కలిసి, ఏంటమ్మా ఇలా తిరుగుతున్నామంటే ఇట్లా సంగతి అని చెప్పాను. అయ్యో, మీ మామయ్య చెప్తాను ఉండమ్మా, నేను ఆయన వస్తే ఏదో తన చేతనేది తను చూస్తారు అని చెప్పి ఆ రెడ్డి ఎవరో వెళ్ళి మా మామయ్య గారు చెప్పారు. మా మామయ్య గారు వెంటనే నాకు ఇంటి దగ్గర ఉంటే నంపారు, ఇంటి దగ్గరకు రాకుండా మా కోడల్ని వెళ్ళి తీసుకురండి అని చెప్పి. అప్పుడు మా పెద్ద అత్తయ్య కొడుకు వచ్చారు.